5 మీటింగ్లు విన్నా. నారాశక్తి మీటింగ్ అంటే దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నాయి. ఇలా పొద్దుగల్లా అంటే మబ్బుల 4 గంటలకు లేచి తయారైనా, వండుకున్న పగటీలు అన్నము. వెస్టేజీ నారాశక్తి మీటింగ్ ఉంది ఆడాళ్ళకి. 6,000 మందితోని 50 రూపాయలు టికెట్ తీసుకున్నాము. ఇప్పుడైతే పొద్దుగల్లా 5 గంటలకు బస్ ఎక్కించింది మా ఆయన. నేను వీడియో తీయలే, ఇక్కడికి రాగానే తీస్తున్నా అన్నట్టు. మా అక్కని చూస్తారు కదా, ఇప్పటి నుంచి చూస్తారు మీరు కూడా. ఇంకో అక్క, ఇంట్లో ఎవరైనా మేడంలు అనుకోవాలి. మా అక్క కూడా నాకు మేడం మేడం నారాశక్తి మీటింగు. వెస్టేజీ అంటే ఆషాముషిక్ కాదు, మీరు ఎంత వేస్తే అంత డబ్బులు వస్తాయి. తీయద్దు అనుకున్నా మొదలు. డెకరేషన్ చూసి సూపర్ ధూమ్ ధామ్ తడక్క. నేనైతే గవిటికి బాగా పడిపోతా. ధూమ్ ధామ్ ఎట్లయితే మీకు కూడా చూపిస్తా. లోపల డెకరేషన్ పెళ్లి కంటే ఎక్కువ. తారా కన్వెన్షన్ అలాంటిది మాకు కూడా తెలియదు. ఆటో 5 దిగి ఇడికి 20 రూపాయలు ఇచ్చి మనిషికి వచ్చినాం అన్నట్టు, ఆటో కట్టుకొని. వెస్టేజీ అంటే ఏంటో తెలుసుకోండి. తెలుసుకోండి. మీటింగ్ అనిపిస్తే చెప్పండి, తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. మీరు ఎవరన్నా వెస్టేజ్లో జాయిన్ అయితే కూడా కామెంట్లో చెప్పుంటారు, మీకు నచ్చితే. అది కూడా మొత్తం జనాలు పొద్దున్న 4 గంటలకు లేచి వచ్చారు. అందరు పగటీలు అన్నం తెచ్చుకురు. ఇక్కడ అన్నం పెడతారో లేదు తెలియదు, మళ్ళీ ఆకలితో వస్తాం కదా అని. ఏం తెచ్చినావు అక్క నువ్వు? ఏం తెచ్చినావు? చిక్కుడుకాయ కూర, రైస్. నేనేమో టమాటా కూర, కాకరకాయ ఫ్రై 2 తెచ్చినా. నువ్వు అక్క? నేను కూడా చిక్కుడుకాయ కూర, అన్నం. చూపిస్తున్నా ఒకసారి. ఏసీ ఫంక్షన్ హాల్ మీకు కూడా తెలుసు కదా, కన్వెన్షన్ అంటే. ఇది డ్రెస్ కోడ్ వెస్టేజ్. ఇది ఇక మా అక్క వీళ్ళంతా వచ్చారు. డ్రెస్ కోడ్ ఇగో ఇది. ట్యాగ్ వేసుకోలేవు, ట్యాగులు కూడా వేసుకోవాలి. మేము యాదమర్శనం బ్యాగ్లలో పెట్టుకున్నాం. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, దూరం నుంచి ఇక్కడికి. ఇది మొత్తం అడవిలో అన్నట్టుంది కానీ బాగుంది. ఈ చెట్టు అయితే బాగా నచ్చింది కూకోనికి. అరుగైతే సూపర్ ఉంది. ఇక్కడ లోపల కూడా చూపిస్తా డెకరేషన్ అది ఇది అవుతుంది. ఇంకా మా అక్క వాళ్ళు మేడమ్స్ చూపిస్తా. చూసిన గుడ్ మార్నింగ్ మేడం. వచ్చినాము నారాశక్తి మీటింగ్కి. మేమందరం మా టీంతో సహా వచ్చాము. 50 రూపాయల టికెట్, 6,000 మంది కదా మేడం? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు యమునా మాధవచారి. ఇక్కడ నారాశక్తి ప్రోగ్రామ్ అవుతుందని చెప్పినాం కదా, మేమందరం మా టీం నుంచి అందరం టికెట్ బుక్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వండర్ఫుల్గా అవార్డ్స్ తీసుకోవడం. పెద్దలు వాళ్ళ వాయిస్ కొడుతుంది. సరే కానీ మనకి ఇక్కడికి చీఫ్ గెస్ట్గా సుబ్బయ్య సారు, దీపక్ సారు రావడం జరుగుతుంది. 46 లక్షల ఇన్కమ్ తీసుకునే మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య సార్ రావడం జరుగుతుంది. అలాగే దీపక్ సార్ రావడం జరుగుతుంది. మనకు అవార్డ్ ఫంక్షన్ వాళ్ళతోటే ఒక 6,000 మందితో జరగబోతుంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. విష్ వెల్. కొంతమంది నేను టాబ్లెట్లు వేసుకుంటా కదా, కొంచెం తినాలని ఆలోచిస్తాను. ఏం తెచ్చుకున్నావు పొద్దుగల నాష్టా? ఒక రొట్టె తెచ్చుకున్నా. నైట్ రొట్టెలు చేసి ఉంటాయి. ఏం రొట్టెలు? ఒక 5-6 జొన్న రొట్టెలు చేసిన. అందులోకించి ఒకటి ఉంచుకొని పొద్దున అదే టిఫిన్లో పెట్టుకొని వచ్చిన. దాంట్లో కర్రీ ఏం చేసుకున్నా అంటే టమాటా రైస్ చేసుకున్నా కదా, అందులో కొంచెం టమాటా కర్రీ తీసి పక్కకు అందులో వేసుకొని వచ్చిన. తిందామని తయారవుతారు వీళ్ళు. పొద్దుగల నాష్ట తింటానికి పోతున్నావు కదా? ఓ ఎస్. మీరు వస్తారా? నన్న సర్ది నయం పడింది. నీ సర్ది పెట్టుకున్నావా? ఏం పట్టుకొచ్చుకున్నావు? కాకరకాయ గోలిచ్చిన, టమాటో ఉడికిచ్చిన. నేనేమో టమాటాలు ఉడికిచ్చిన, అందులో కొంచెం అన్నం వేసి తిరమల రైస్ అంతే. గోలింది అది టమాటా రైస్ అని తెచ్చుకున్నాం. అన్నం టమాటా రైస్. సార్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ కోసం పూలు పోయడానికి బాగుంటాయి. చూడుండ్రు మీరు ఇవి అట్లనే ఇంతమంది వస్తారు. ఇది మొత్తం కన్వెన్షన్ హాల్ పెద్దగా ఉంది. ఇదిగోండి కిచెన్. ఇంకా వస్తారు. ఏ పనైనా ఇంట్రెస్ట్గా చేస్తారు. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 80,000 60,000 జీతాలు ఉన్నాయన్న. ఒక్కొక్కరికి 80,000 60,000. నాకైతే ఏం జీతం వస్తలేదు. మీరు కామెంట్లలో అడిగారు 2-3 కాబట్టి చెప్తున్నా. ఇదిగోండి ఇంతమంది మొత్తం చూపిస్తా. వీలైనంత వరకు మీటింగ్ ఎట్లయితుంది ఏందనేది. ఒక్కొక్కరికి లక్షల జీతాలు ఉన్నాయి. అందుకే నేను వచ్చిన. నాకు కూడా ఏం రాలేదు కాబట్టి చెప్తున్నా. మీరు కూడా ఎవరన్నా జాయిన్ అయినట్టు కూడా చెప్తా ఎట్లా అయిందనేది. నాకు మొత్తం తెలిసినాక చెప్తా. అది కూడా నాకు కూడా తెలియదు ఎట్లా అయిందనేది. మా అక్క తీసుకొచ్చింది, మా అమ్మ వాళ్ళ చెల్లె దీంట్లోకి బలవంతంగానే తీసుకొచ్చింది. ఇప్పటికీ
5 మీటింగ్లు విన్నా. నారాశక్తి మీటింగ్ అంటే నారి అంటే ఆడవాళ్ళు, మీకు కూడా తెలుసు కదా. ఆడవాళ్ళకి మొగోళ్ళు ఒక్కరు కూడా వస్తలేరు, మొగోళ్ళు అంటే సార్ వాళ్ళు ఒక్కరే, బయట వాళ్ళు ఎవరు వస్తలేరు అన్నట్టు. 6,000 మందికి ఇది. ఎంతమంది వస్తారు ఏందనేది బాగుంది. డెకరేషన్ అయితే సూపర్ అయింది. ఆ డెకరేషన్ చూసి నేను వీడియో తీయాలని అనుకున్నాను, ముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. మొత్తం మొలుసుడు అయిపోయింది, సంచులు వేస్తారు అన్నట్టు. మేడం ఆ కాడలు వాళ్ళ పూలు ఉన్నాయి చూడండి. మీటింగ్ ఇప్పుడే షురు అవుతుంది. ఒక్కొక్కరు కూడా టికెట్ తీసుకొని లోపలికి పోతుర్రు. ఏ టైం అవుతుందో ఏమో అనుకొని తిన్నాక పోదామని అనుకొని తింటున్నాం అందరం కలిసి. టికెట్ లేనిది మాత్రం లోపలికి ఎవరు రానిస్తలేరు. పొద్దుగల్ల 10 గంటల నుంచి 2 గంటల దాకా ఇన్నారు, ఒక్కొక్కరు కదలకుండా. కొంతమంది అయితే సంటి పిల్లలను తీసుకొని కూడా వచ్చిర్రు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఓపికతోనే కూర్చురు అందరూ. ఫంక్షన్ హాల్ కూడా సరిపోలేదు ఈ మీటింగ్ ఇలా. కింద కూర్చున్నా కూడా, దగ్గర కూర్చున్నా కూడా సరిపోలేదు జాగా. మేము తీసుకునే టికెట్ ఇదే. ఈ మీటింగ్ కి గెస్ట్ లాగా దీపక్ సార్ వచ్చిండు. సార్ ఆ లోపలికి వస్తుంటే పువ్వులు నల్లిరు అందరు నిలబడి. అప్పుడైతే మంచిగా అనిపించింది నాకైతే. సేపట్లనే కుర్చీలతో నిండిపోయింది హాల్ మొత్తము. ఎంత పెద్ద ఫ్యాన్లు చూడుండ్రి, గాలి కూతున్నాయి. వేసిర్రు ఓరు వావరే, ఎగిరిపోతారు ఒక్కొక్కరు. ఎక్కువ తిరిగితే రుంజి మీద ఎగిరిపోతారు ఒక్కొక్కరు. ఇప్పుడే మీటింగ్ షురు అవుతుంది. సైదుల్ సార్ మాట్లాడుతుండు. మీటింగ్ అయినంతసేపు చాలా బాగా మాట్లాడుతాడు, ఏడ కూడా బోర్ రాదు. ఒకసారి మీరు సైలెంట్ అమ్మా, నాకు తెలిసి మీరు గుర్తుకుంటారని ఇది ఎమ్మెల్యే టికెట్ కాదు, ఏడు చూడుతున్నాడు అమ్మాయి కాల్ చేయాలి. ఈ గల్లీ కాల్ చేయాలి, గల్లీ ఎవరు కూర్చోదు, ఇక్కడ రావాలన్నారు. ఈ ముందు కూర్చోండి మేడం, కూర్చోదు మీరే. ఈ లైన్ మొత్తం లేవాలి, ఈ లైన్ మొత్తం లేవాలి. ఈ ముందు కూర్చోండి, నో ప్రాబ్లం, ముందు కూర్చోండి. లేదంటే లోపల కన్నా జరగలేదు. నాకు తెలిసి చాలా మందికి డ్రెస్ కోడ్ ఉంది, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వచ్చిన డ్రెస్ కోడ్ తోడు వస్తే హాల్ మొత్తం డ్రెస్ కోడ్ తోడు ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఇటు సైడ్ చూడదాల్సి, ఇటు సైడ్ శారీస్ కూర్చుంటే వాళ్ళు చూడండి ఎంత కలగా ఉంది. మామూలు అంటే మామూలు కూడా ఒప్పుకుంటారు. సో మీ అందరూ సపోర్ట్ చేస్తే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. నేను బాగా మాట్లాడితే దేని చేస్తున్నా, బాగా మాట్లాడితే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా? మీరు మంచిగా రెస్పాండ్ అయితే సక్సెస్ అవుతుందా? మేము మంచిగా రెస్పాండ్ అయితే యాక్టివ్ ఉన్నారా? వీళ్ళు స్టార్ట్ చేస్తే ప్లేయర్ ఆ తర్వాత రెగ్యులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం సార్. జనగణ రెడీ? మీరే. సో కాబట్టి మీరందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో మనం లేడీస్ ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఒకసారి అందరూ నిలబడుకుందామా? నిలబడుకొని వీడియో నిన్నామా? ఒకసారి నిలబడుకోండి, ఇక్కడ వరకు నిలబడుకోండి. వీళ్ళకి ఒక స్పెషల్ పర్మిషన్, ఓకేనా? సార్ వాళ్ళు ఇప్పుడే వచ్చిర్రు. వెల్కమ్ అయితే బాగా చెప్పిర్రు, పువ్వులు చల్లి అందరు లేచి వెల్కమ్ చెప్పిర్రు సార్ వాళ్ళకు. వాళ్ళు మొత్తం కీకలతోని సప్పట్లతోనే వినిపిస్తుంది. నా జీవితంలో ఇయ్యాలనే మొదలు ఇంత పెద్ద మీటింగ్ ని ఇంతమందిని చూడడము. బయట కూడా చాలా మంది ఆపేసిర్రు జాగలేక ఆడవాళ్ళను. మొత్తానికైతే మీటింగ్ అయితే మంచిగా అయింది. మళ్ళీ కదలకుండా శ్రద్ధగా విన్నారు ప్రతి ఒక్కరు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరు లక్షల్లోనే జీతాలున్నాయి వాళ్ళకు. 3 తరాల ఇన్కమ్ ఉంది ఇందులో. దీంట్లో ₹1,00,000 జీతం వస్తే కారు కూడా ఉచితంగా ఇస్తారు.
అందరు కలిసి జ్యోతిని కూడా వెలిగిస్తున్నారు. కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా అవుతుంది అనేది మీటింగ్. సో అయిపోయిందా ఉన్నారా ఉన్నారా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు దేవి. ఇందులోకి రాగంలో ప్రైవేట్ స్కూల్ ఆయమ్మ. వెస్టర్న్ వచ్చి 4 సంవత్సరాలు అయింది. వెస్టర్న్ నుంచి ఒక నెలకి 4,55,633 రూపాయలు. వెస్టర్న్ నుంచి మొత్తం నేను ఎన్ని రోజులు తీసుకున్న అమౌంట్ 75,863 రూపాయలు. 4 సంవత్సరాలు తీసుకుంది. వెస్టర్న్ నుంచి చూడండి, ఒక స్కూల్ ఆయా ఎంత సంపాదిస్తుంది నెలకి? 2,000-3,000. ఈ రోజు మేడం ఎంత సంపాదిస్తుంది? ఇప్పటి వరకు వెస్టింగ్లో 75 లక్షలు తీసుకెళ్ళంట. మేడమే చేసినప్పుడు మేడం చేయలేదా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వెల్కమ్ చూస్తే నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను, ఎప్పుడు అందరూ ఉంటారు. నేను ఎప్పుడు అనుకుంటాను ఎవరు ఎక్కువ సౌండ్ చేస్తున్నారు. ఈనాడు తెలిసింది ఇది నాని శక్తి చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చారు. దీపక్ గారిని నేను ప్రభావ స్వాగతం చేస్తాను. ఈరోజు మీ రోజు కరెక్టేనా? ఇప్పుడు ఒక పని చేయాలి. ఇప్పుడు మనం క్లాస్ పెట్టాము, స్టేజ్ వచ్చారు, సార్ వచ్చారు, మన అందరికీ క్లాస్ పెట్టాము. ఇప్పుడు 1 నిమిషం మన కోసం క్లాస్ పెట్టాము. ఎందుకంటే చాలా మంచి పని చేస్తున్నారు. నేను ఎందుకు మంచి పని చేస్తున్నారో ఆ డబ్బు ఎందుకు ఆ పని అంత మంచిది నేను చెప్తాను. ఒక 1 మినిట్ కోసం మనకే మనం అప్రిషియేట్ చేద్దాం. ఎందుకంటే మనం పని చేస్తున్నాం, బాగా పని చేస్తున్నాం. 1 మినిట్ కోసం మనం మనకే మనసు నుంచి రెడీనా? 1 2 3 1 2 3 ఎప్పుడు మంచి పని చేయనప్పుడు మనసునే మీరు మన కోసం క్లాప్ కొట్టాలి. ఓకే ఓకే. ఎప్పుడు మనం పని చేస్తాం కదా, మనకే మనం క్లాప్ కొట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. గుడ్. మీరందరూ పని చేస్తున్నారు, మీరందరూ డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బు చాలా వాల్యుబుల్ డబ్బు.
రెండు ఇన్కమ్ కావాలి అని చెప్తారు. ఇంటి నడపడానికి రెండు ఇన్కమ్ కావాలి, ఒకటే ఇన్కంలో ఇంటి రన్ చేయడానికి అవకాశం చెప్తారు. సో ఫస్ట్ ఇన్కమ్ ఎవరికి వస్తుంది? హస్బెండ్ వస్తుంది, ఫాదర్కి వస్తుంది, బ్రదర్కి వస్తుంది. అదని బేసిక్ చూసుకుంటుంది. కరెక్టా? బేసిక్ ఇంటూ భోజనాలు ఇవన్నీ చూసుకుంటుంది. కార్ కావాలంటే ఎవరి ఇన్కము? మన ఇన్కము. మన ఇన్కమ్ అంటే మీ ఇన్కము. మంచి స్కూల్కి చిల్డ్రన్ని పంపించడానికి ఎవరి ఇన్కము? మీ ఇన్కము. నా ఇన్కము చెప్పాలి, మీరు ఎవరి ఇన్కము? నా ఇన్కమ్ కాదు, మీ ఇన్కము. మీరేం చెప్పాలంటే నా ఇన్కము. బ్రెడ్ హస్బెండ్ ఇస్తారు, బట్టలు ఎవరు ఇస్తారు? నా ఇన్కమ్ నుంచి వస్తుంది. ఎందుకంటే డ్యూయల్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంట్లో రెండు ఇన్కమ్ ఉండాలి. ఒక ఇన్కమ్ నుంచి ఇంటి రన్ అవుతుంది, సెకండ్ ఇన్కమ్ నుంచి చిల్డ్రన్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కావాలి, మంచి లైఫ్ స్టైల్కి కావాలి, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే సెకండ్ ఇన్కమ్ కావాలి. అందుకోసము ఎవరెవరు ఇన్కమ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ సెక్యూర్గా ఉన్నారు. వాళ్ళకి భయం ఉండదు. నా లైఫ్లో సడన్ గా డబ్బు కావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి భయం ఉండదు. అందుకోసము ఎవరు చేస్తున్నారో మంచిగా చేయండి. ఎవరు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు అసలు స్టార్ట్ చేసేసి మీరు ఒక పీస్ఫుల్ ఉండటానికి చెప్తారు. बट उससे पहले मैं कुछ पूछना चाहता हूँ आप लोगों से, क्योंकि जैसा तिवारी ने कहा उसे तेलुगु नहीं आती, मुझे तेलुगु भी नहीं आती, कन्नड़ भी नहीं आती, मलयालम भी नहीं आती, कुछ नहीं आती, राइट? तो मैं आप लोगों से पूछना चाहता हूँ, आप में हिंदी कितने लोगों को समझ आती है? सबको? अच्छा, मैं तेलुगु थोड़ी सी सीखना चाहता हूँ, राइट? तो क्या आप मुझे तेलुगु सिखाना कोशिश करेंगे? राइट? तो मुझे केवल एक चीज सुनाने बाद मेरे को सिखानी है, आई लव यू कैसे बोलते हैं तेलुगु में? एक मिनट। जब मैं कहूँगा 3 तब आप लोग मुझे आई लव यू कैसे बोलते हैं तेलुगु में वो बताएंगे, ओके? जब मैं 3 कहूँगा सारे के सारे एवरीवन, ओके? 1 2 3 आई लव यू टू गाइस, थैंक यू। आज यहां आके और एक चीज, एक सपना जो 2004 में मेरे एमडी, हमारे एमडी सर मिस्टर गौतम माली सर ने देखा था, आज वो लग रहा है कि वो पूरा होता जा रहा है। तो मैं सबसे पहले चाहूंगा हमारे मैनेजिंग डायरेक्टर मिस्टर गौतम माली सर के लिए एक बार जोरदार तालियां। थोड़ा मेहरबान शुरू करूं उससे पहले, क्योंकि अभी नया साल शुरू हुआ है, तो मैं आप सब लोगों को विश करना चाहूंगा वेरी वेरी हैप्पी न्यू ईयर 2025। और इस साल अभी हम लोगों ने फीमेल्स देखी जिनकी इनकम 1 लाख से ऊपर थी, किसी की 1 लाख, किसी की 2 लाख, 3 लाख, 4 लाख, 11 लाख तक लाइफ फीमेल्स यहाँ पे कमा रही है, जो सबसे ज्यादा इंपॉर्टेंट है। बट मैं आज इस साल एक चीज कह रहा हूं कि इस हॉल में जितनी फीमेल्स बैठी हैं, नेक्स्ट टाइम हमारा फोटो మీటింగ్ అయిపోయింది, గ్రూపుల్లాగా ఉంటారు కదా వాళ్ళందరూ ఫోటోలు దిగిరు అన్నట్టు. నేను కూడా సార్ వాళ్ళతో దిగిన ఒక ఫోటో.
ఇవాళకి ఇంతే, మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా. దోస్తులందరికీ బాయ్.